హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో గతంలో యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్కి సంబంధించిన ప్రశ్నని ఒక వీడియోలో ఇవ్వడం జరిగింది. గత వీడియోల్లో మనము ఒక ప్యాసివ్ వాయిస్లో ఉన్నటువంటి పేరాని ఇవ్వడం జరిగింది. ఆ పేరాని అందటినీ యాక్టివ్ వాయిస్లోకి మారిస్తే ఎలా ఉంటుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆ పేరాలో చాలా వాక్యాలు ఉన్నాయి. వాటిని విడివిడిగా ఒక్కొక్కటిగా మనము యాక్టివ్ వాయిస్లో ఎలా మార్చాలో తెలుసుకుందాం. మొదటి వాక్యము, లాస్ట్ సమ్మర్ అవర్ హౌస్ వాజ్ పెయింటెడ్ బై మీ. ఇక్కడ క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయండి. మనము ప్యాసివ్ వాయిస్లో ఉన్న సెంటెన్స్ని తీసుకొని యాక్టివ్ వాయిస్లోకి మారుస్తున్నాం. కాబట్టి ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది, బ్లూ కలర్లో ఇవ్వడం జరిగింది మరియు అండర్లైన్లో ఇవ్వడం జరిగింది. అంటే ఏది మనం మార్చాలి. ఇక్కడ అవర్ హౌస్ వాజ్ పెయింటెడ్ బై మీ, ఇది ప్యాసివ్ వాయిస్. మా యొక్క ఇల్లు పెయింట్ చేయబడింది నా చేత. దీన్ని కర్మణి వాక్యము అంటారని కూడా చెప్పుకున్నాం. దీన్ని కర్తరి వాక్యంగా మార్చాలి. ఈ పని చేసింది ఎవరయ్యా అంటే నేను, ఐ. ఏం పని చేశాను? పెయింట్ వేశాను. దేనికి పెయింట్ వేశాను? మా ఇంటికి. అలా ఆ వాక్యం యొక్క అర్థాన్ని తెలుసుకొని కర్త ప్రధానంగా ఉండేటట్లుగా మనము వాక్యాన్ని మార్చాలి. చూడండి, ఇక్కడ లాస్ట్ సమ్మర్ వాజ్ పెయింటెడ్ బై మీ అని ఉంది. అది ఏ విధంగా మారుతుంది అంటే ఐ పెయింటెడ్ అవర్ హౌస్. ప్యాసివ్ వాయిస్లో వాజ్ పెయింటెడ్ అని ఉంటే మనకు యాక్టివ్ వాయిస్లో పెయింటెడ్ అని వస్తుంది. ఇదొక క్లూ, గుర్తుపెట్టుకోండి. ఇక సెకండ్ సెంటెన్స్, ఫస్ట్ ద ఎక్స్టీరియర్ వాజ్ వాష్డ్ యూజింగ్ వామ్ వాటర్ అండ్ ఏ మైల్డ్ డిటర్జెంట్. ఇక్కడ కూడా చూడండి, ద ఎక్స్టీరియర్ వాజ్ వాష్డ్. ఈ వాజ్ వాష్డ్ అని వచ్చింది అంటే మనకు యాక్టివ్ వాయిస్లో సింపుల్గా వాష్డ్ అని వస్తుంది. ద ఎక్స్టీరియర్ వాజ్ వాష్డ్ అంటే ఎక్స్టీరియర్ని వాష్ చేశారు. ఎవరు చేశారు? నేను. కాబట్టి దీన్ని యాక్టివ్ వాయిస్లో మార్చినప్పుడు ఫస్ట్ ఐ వాష్డ్ ద ఎక్స్టీరియర్ యూజింగ్ వామ్ వాటర్ అండ్ ఏ మైల్డ్ డిటర్జెంట్. చూసారు కదా, ద ఎక్స్టీరియర్ వాజ్ వాష్డ్ అన్నదాన్ని ఐ వాష్డ్ ద ఎక్స్టీరియర్ అనే విధంగా మార్చడం జరిగింది. ఇక్కడ చూడండి, ఈ ఐ వాష్డ్ ద ఎక్స్టీరియర్ అనేది యాక్టివ్ వాయిస్. తర్వాత థర్డ్ సెంటెన్స్, then all the gaps in the walls were sealed with putty. ఇక్కడ గోడల్లో ఉన్నటువంటి గ్యాప్స్ అన్నిటినీ సీల్ చేశారు అంటున్నాడు. ఎవరు చేశారు? నేను. కాబట్టి వర్ సీల్డ్ అలా సీల్డ్ అని వస్తుంది. దెన్ ఐ సీల్డ్. ఇక్కడ చూడండి, ఈ వర్ సీల్డ్ అనేది ఐ సీల్డ్, ఐ తర్వాత సీల్డ్ అని రాస్తే సరిపోతుంది. Then I sealed all the gaps in the walls with putty. ఇలా మనము ఆ థర్డ్ సెంటెన్స్ని యాక్టివ్ వాయిస్లో మార్చాం. నెక్స్ట్ ఫోర్త్ సెంటెన్స్, ఆఫ్టర్ ద పుట్టి హ్యాడ్ ఏ ఛాన్స్ టు డ్రై ద ఎక్స్టీరియర్ కుడ్ బి పెయింటెడ్. ఇక్కడ ఏముంది, ఎలా దీన్ని యాక్టివ్ వాయిస్లోకి ఎలా మార్చాలి అని కంగారు పడాల్సిన అవసరం లేదు. దీని అర్థంని తెలుసుకొని మారిస్తే ఈజీ ఉంటుంది. ఇక్కడ ఏముంది, ఎప్పుడైతే పుట్టి డ్రై అయిందో అప్పుడు నేను ఎక్స్టీరియర్ పెయింట్ వేశాను అని అర్థం. కాబట్టి ఆఫ్టర్ ద పుట్టి డ్రైడ్ మనం డైరెక్ట్గా అలా రాసేయచ్చు. ఆఫ్టర్ ద పుట్టి డ్రైడ్ ఐ పెయింటెడ్ ద ఎక్స్టీరియర్. ఇలా కొంచెం కష్టంగా ఉన్న వాటిని ఆలోచించి అర్థం చేసుకొని కర్తరి వాక్యంగా మార్చండి, సింపుల్గా అయిపోతుంది. నెక్స్ట్ ఫిఫ్త్ సెంటెన్స్,
A latex paint was used because it is easy to apply and cleans up with water. A latex paint was used. ఇది మాత్రమే మనకు కావాలి. ఎవరు యూజ్ చేసింది? నేను. కాబట్టి I used a latex paint. I used a latex paint. ఇక మిగతాదంతా అలా రాయడమే. Because it is easy to apply and cleans up with water. అదే మార్చక్కర్లా. ఇక 6th సెంటెన్స్. A whole week was needed to finish this part of the job. ఈ పని పూర్తి చేయడానికి వారం రోజులు పట్టింది. ఎవరికి పట్టింది? ఆ సమయం ఎవరు తీసుకున్నారు? నేను. కాబట్టి ఎవరికి అవసరమైంది అంటే నాకు అవసరమైంది. కాబట్టి యాక్టివ్ వాయిస్లో ఈ వాజ్ నీడెడ్ అలా మనం ఏం రాస్తామంటే ఐ నీడెడ్ ఏ హోల్ వీక్ టు ఫినిష్ దిస్ పార్ట్ ఆఫ్ ది జాబ్. ఈ వాజ్ నీడెడ్ అలా మనం రాసినప్పుడు నీడెడ్ అని రాసాం. ఐ నీడెడ్ ఏ హోల్ వీక్. ఇలా మనము దీన్ని యాక్టివ్ వాయిస్లో మార్చాం. నెక్స్ట్ సెంటెన్స్. ఏ కలర్ వాజ్ యూజ్డ్. చూశారు కదా, ఏ కలర్ వాజ్ యూజ్డ్. బై హూమ్? బై మీ. నా చేత కలర్ వాడబడింది. కాబట్టి దీన్ని ఐ యూజ్డ్ ఏ కలర్. ఇక మిగతా అంతా కంటిన్యూ రాయడమే. అందులో మనకు కావాల్సింది ఏం లేదు, మార్చాల్సింది. దట్ వాజ్ వెరీ క్లోజ్ టు ద ఒరిజినల్ కలర్. ఒరిజినల్ కలర్కి దగ్గరగా ఉన్నటువంటిది నేను కలర్ని వాడాను. నెక్స్ట్, వెన్ ద జాబ్ వాజ్ ఫినిష్డ్ ఏ గ్రేట్ డీల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ వాజ్ ఫెల్ట్ బై మీ. చూడండి, ఇక్కడ వెన్ ద జాబ్ వాజ్ ఫినిష్డ్ ఉంది కదా అని దాన్ని మార్చాలి అనుకుంటే అంత అవసరం లేదు. ఏ గ్రేట్ డీల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ వాజ్ ఫెల్ట్ బై మీ. ఇక్కడ వాజ్ ఫెల్ట్ బై మీ అని ఉంది, దీన్ని మారిస్తే సరిపోతుంది. ఏమిటిది? వాజ్ ఫెల్ట్ అలా ఐ ఫెల్ట్ అని రాస్తాం కదా, వాజ్ ఫెల్ట్ దగ్గర ఫెల్ట్ అని రాసేస్తాం. ఐ ఫెల్ట్ ఏ గ్రేట్ డీల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ వెన్ ద జాబ్ వాజ్ ఫినిష్డ్. వెన్ ద జాబ్ వాజ్ ఫినిష్డ్ అంతే. వెన్ ద జాబ్ వాజ్ ఫినిష్డ్ అని రాస్తే సరిపోతుంది. అంటే ఈ వెన్ ద జాబ్ వాజ్ ఫినిష్డ్ అనేది మనం మార్చాల్సిన పని లేదు. ఎందుకు అంటే ఎప్పుడైతే పని పూర్తయిందో అప్పుడు నాకు గ్రేట్ సాటిస్ఫాక్షన్ నేను ఫీల్ అయ్యాను అని చెప్తున్నాం. కాబట్టి ఇది ఒక్కటి మార్చితే సరిపోతుంది. ఐ ఫెల్ట్ ఏ గ్రేట్ డీల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ వెన్ ద జాబ్ వాజ్ ఫినిష్డ్. నెక్స్ట్ లాస్ట్ సెంటెన్స్. ఈవెన్ మై డాడ్ సెడ్ దట్ ఏ గుడ్ జాబ్ వాజ్ డన్. చూడండి, ఇక్కడ ఈవెన్ మై డాడ్ సెడ్ దట్ ఏ గుడ్ జాబ్ వాజ్ డన్. ఈ మంచి పని జరిగింది, చేయబడింది అన్నారు. ఎవరు చేశారు? నేను. ఈ పేరా మొత్తం నేను చేసినటువంటి పని గురించే వివరించడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఏ గుడ్ జాబ్ వాజ్ డన్ అనే దాన్ని మనం మార్చాలి. ఏమని రాస్తాము? ఈవెన్ మై డాడ్ సెడ్ దట్ ఐ డిడ్ ఏ గుడ్ జాబ్. చూశారు కదా, ఏ గుడ్ జాబ్ వాజ్ డన్ అంటే అక్కడ కర్త ఎవరో ఇవ్వలేదు, కానీ మనకు తెలుసు కర్త ఎవరు? నేను, ఐ. కాబట్టి ఈ కర్మని వాక్యాన్ని కర్తరి వాక్యంగా మారిస్తే ఐ డిడ్ ఏ గుడ్ జాబ్ అని ఉంటుందన్నమాట. అయితే మీరు ఒక్కసారి చూసినట్లయితే మాత్రం పూర్తిగా అర్థం కాదు. 1-2 సార్లు చూడాల్సిందే, ప్రాక్టీస్ చేసుకోవాల్సిందే. మీరు గత వీడియోల్లో ఇచ్చినటువంటి ఈ పేరాని మొత్తము ఒకే దగ్గర ఉంటుంది కాబట్టి ఆ వీడియోని చూసి దాని తర్వాత ఈ వీడియోని చూసినట్లయితే మీకు ఇంకా చక్కగా అర్థమవుతుంది. గత వీడియో అంటే ఈ పేరా ఇచ్చినటువంటి వీడియో యొక్క లింక్ని డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. దాన్ని మీరు క్లిక్ చేసి మీరు ఆ పేరా మొత్తాన్ని ఒకసారి చదువుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరందరూ 100% మార్క్స్ సాధించాలని కోరుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ ఛానల్ను ఆదరిస్తున్నందుకు మరొకసారి ధన్యవాదాలు. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదములు.